Welcome back to Dilse Talks with Varshika. గ్యాస్ సిలిండర్ గురించి ఇవి తెలుసా? గ్యాస్ సిలిండర్కు గడువు తేదీ ఉంటుంది. ఆంగ్ల అక్షరం అంకెల్లో ముద్రితమై ఉంటుంది. ఆంగ్ల అక్షరాలైన ABCDలలో ఏదో ఒకటి ఉంటుంది. A అంటే మార్చి నెల వరకు, B అంటే జూన్, C అంటే సెప్టెంబర్, D అంటే డిసెంబర్ నెల వరకు అని సూచిస్తాయి. ఆంగ్ల అక్షరం పక్కన ఉండే నెంబర్ సంవత్సరాన్ని సూచిస్తుంది. ఉదాహరణ A20 అంటే గ్యాస్ సిలిండర్ కాల పరిమితి మార్చి 2020తో ముగిసిందని అర్థం. కాల పరిమితి ముగిసిన వాటిని వినియోగించొద్దు. రెండో శనివారం సెలవు. ఎందుకు? భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి నెల రెండో శనివారం బ్యాంక్స్కు, ప్రభుత్వ కార్యాలయాలకు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలిడే. అయితే ఈ రెండో శనివారమే సెలవు ఎందుకు ఉంటుందన్న సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతడు సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి వెళ్ళేవాడు. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదట. దీంతో అతని తల్లిదండ్రులే కొడుకుని చూసేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో రెండో శనివారం అతని స్వగ్రామానికి వెళ్ళడానికి సెలవిచ్చాడట. దీంతో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా సెలవునివ్వడం ప్రారంభించింది. స్వాతంత్ర్యం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూనే వస్తుంది. భారతదేశంలో ఆదివారం సెలవు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయం చాలామందికి తెలియదు. రావడానికి కారణం, మొదట బ్రిటిష్ వారు భారతీయులతో వారం రోజులు పని చేయించుకునేవారు. నారాయణ్ మేఘాజీ ఆదివారం సెలవు ఇవ్వాలని కోరితే బ్రిటిష్ వారు ఒప్పుకోలేదు. అప్పుడు నారాయణ్ మేఘాజీ 1881 నుండి 1889 వరకు పోరాటం చేస్తే 1889లో బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. లాఫింగ్ బుద్ధ దేశాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా బోల్డ్ అంత గుర్తింపు. ఇంతకీ ఎవరితడు? చైనా కథ ప్రకారం ఇతడి అసలు పేరు హొట్టై. సుమారు 1000 ఏళ్ల క్రితం నివసించిన బౌద్ధ భిక్షువు. భుజాన జోల, చేతిలో భిక్షాపాత్రతో తిరుగుతుండే ఇతడికి ఎన్ని మహిమలో. తెలియని వారికి ఒట్టి బిచ్చగాడే, కానీ తెలిసిన వారికి ఆపద్బాంధవుడే. పేదవారికి, పిల్లలకి జోలెలోంచి ఏది కావాలంటే అది ఇస్తుండేవాడు. ఎన్ని మిఠాయిలు, ఎన్ని తినుబండరాలు పంచిపెట్టినా జోలె అసలు ఖాళీ అయ్యేదే కాదు. అంటే అది అక్షయ పాత్ర అన్నమాట. ఇతనిని చూసే వాళ్లకు ఆ రోజంతా హాయిగా ఆనందంగా గడిచిపోయాడట. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పండు ఏదో తెలుసా? సాధారణంగా మార్కెట్లోకి వెళ్తే రకరకాల పండ్లు కనబడతాయి. ఆపిల్, అరటిపండ్లు, ద్రాక్ష, నారింజ, పనస వంటి పండ్లు తినడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచిదని చాలామంది అనుకుంటారు. ఇక ఇదే కాకుండా రామఫలం, లక్ష్మణ ఫలం అనేవి కూడా చూసాం. కానీ ఎప్పుడైనా హనుమాన్ ఫలం చూసారా? ఏంటి, అలాంటి పండు ఉంటుందా అనే ప్రశ్న వస్తుంది కదా. కానీ నిజంగా అలాంటి ఓ శక్తివంతమైన పండు ఉంది. ఇది ఎక్కడ ఉంటుందో చెప్తే తెచ్చుకొని మరీ తింటారు. ఈ అరుదైన అద్భుతమైన హనుమాన్ పండు ఎక్కువగా మెక్సికో, దక్షిణ అమెరికా ఉష్ణ మండల ప్రాంతాలలో పండిస్తారు. ఇది భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామం అన్నోనా మురికాటా. ఈ హనుమాన్ పండు రుచి ప్రత్యేకంగా ఉంటుంది. అదే సమయంలో తీపిగా, కొద్దిగా పుల్లగా ఉంటుంది. దీనిని తిన్నవారు ఇది పైనాపిల్, స్ట్రాబెర్రీ మిశ్రమంలా రుచిగా ఉంటుందని చెప్తున్నారు. అందువల్ల ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల రక్త ప్రసరణ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఇన్ఫెక్షన్లను, బ్యాక్టీరియా వ్యాప్తిని తగ్గిస్తుంది. శరీరంలోని వివిధ అవయవాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ నుంచి విముక్తిని లభిస్తుంది. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీ మరణాలు కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు ఫోటోలు తీసుకోవాలంటే కెమెరామెన్ వాడేవారు. ప్రస్తుతం అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్స్ రావడంతో మనకి ఇష్టం వచ్చినప్పుడు ఇష్ట రీతిలో ఫోటోస్ అండ్ సెల్ఫీస్ తీసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో సెల్ఫీస్ తీసుకోవడం విపరీతంగా పెరిగిపోయింది.
తాజాగా దీనికి సంబంధించి ఓ సంచలన రిపోర్టు వచ్చింది. ఇక విషయంలోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీ మరణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొండ ప్రాంతాలు, హిమాలయ పర్వతాలు, ఎత్తైన భవంతులు, రూఫ్ టాప్, జలపాతాలు, నదులు, బీచ్లు ఇలా అన్ని ప్రాంతాల్లో సెల్ఫీ మరణాలు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. క్షణకాల సెల్ఫీకి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో సెల్ఫీ మరణాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో దాదాపు 66% మంది సెల్ఫీ తీసుకొని మరణించారు. మొదటి స్థానంలో భారత్ ఉంటే రెండవ స్థానంలో అమెరికా, మరి మూడవ స్థానంలో రష్యా దేశాలు నిలిచాయి. 4వ స్థానంలో పాకిస్తాన్, 5వ స్థానంలో ఆస్ట్రేలియా, 6వ స్థానంలో ఇండోనేషియా, ఆ తర్వాత కెన్యా, యూకే, స్పెయిన్, బ్రెజిల్లోని ఒక్కో దేశంలో 13 మంది సెల్ఫీ తీసుకుంటుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సెల్ఫీ ప్రమాదంలో మొత్తం 271 ప్రమాదాలు సంభవించగా అందులో 214 మంది చనిపోయారు. మరో 57 మంది తీవ్రంగా గాయపడ్డారు.